ఓకే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతులే శ్రీమతి జయపతాక స్వామి నామనే నమ ఆచార్య పాదాయ నిత్య కృప ప్రదాయనే గౌరకాత దామదాయ నగర గ్రామ తారిణి నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతులే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నామనే నమస్తే సరస్వతి దేవేం గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశ తారణే వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్య వైష్ణవేభ్య నమో నమః. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధు దీన బంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసతి గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. హరే కృష్ణ. కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి విరచితమైనటువంటి శ్రీ చైతన్య చరితామృతంలో మనం శ్రీ చైతన్య మహాప్రభు కలియుగంలో కృష్ణుడు చైతన్య మహాప్రభుగా అవతరించి ఆయనకు ఉన్నటువంటి బలమైనటువంటి కోరిక బృందావనాన్ని చూడాలని ఉద్దేశం, ఆ కోరిక నెరవేర్చుకుంటూ ఉన్నారు. అందులో భాగంగా మనం చైతన్య మహాప్రభు బృందావనానికి రావడాన్ని మనం చూడటం జరిగింది. ఆయనకి మధురకు రావడం, మధుర నుంచి అక్కడ ఒక మాధవేంద్రపురి శిష్యుడిని కలుసుకోవడం, ఆయన ద్వారా ఆయన బృందావనంకి రావడం జరిగింది. మనం దాని గురించి చర్చించాం. బృంద అంటే తులసి వనం అని, తులసి అని, వనం అంటే అరణ్యం అని చెప్పేసి, బృందారణ్యం. ఎందుకంటే బృందావనంలో ఎక్కువ తులసి మొక్కలు ఉండేవి అన్నమాట, తులసి వనాలు ఉండేవి, అందుకని బృందావనం అని పిలిచారు. చైతన్య మహాప్రభు ఆ బృందావనానికి ప్రయాణం అవుతున్నారు. అందులో భాగంగా ఆయన మొదటిసారి అక్కడికి వచ్చినప్పుడు ఎన్నో ఏళ్ల కోరికలో భాగంగా ప్రేమతోటి నృత్యం చేశారు. ఆ నృత్యం చేస్తూ చేస్తూ ప్రయాణం చేస్తూ చేస్తూ ఆయన ఆరిట అనేటటువంటి ఒక గ్రామానికి రావడం జరిగింది. ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఒక గ్రామం అది. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన స్పృహ తప్పి పడిపోయారు. స్పృహలోకి వచ్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతున్నారు, వ్రజవాసులు, ఇక్కడ రాధాకుండం ఎక్కడ ఉంది అని చెప్పేసి. సో వారంతా చెప్పారు, రాధాకుండమా, అదేంటి, మాకు తెలియదే అదేంటో అని అన్నారనమాట. అంటే మీరు చూడండి, చైతన్య మహాప్రభు మనకి 500 సంవత్సరాలకు సుమారుగా 500 సంవత్సరాలకు పూర్వం ఆయన బృందావనం వెళ్ళినప్పుడు రాధాకుండం అక్కడ ఎవరికి తెలియదు, శ్యామకుండం అని. అంటే కాలక్రమంలో చాలా ప్రదేశాలు ఆక్రమించుకోవడం జరుగుతూ ఉంటుంది, లేదంటే ఆ ప్రదేశాల యొక్క విశిష్టత ప్రజలకు తెలియక మామూలు స్థలాలు అనుకుంటుంటారు, లేదంటే దాన్ని కొనుక్కుని ఏదో రకరకాల నిర్మాణాలు అవి చేస్తూ ఉంటారు. అన్నమాట. చైతన్య మహాప్రభు రాధాకుండం ఎక్కడ అని అడిగారు. వాళ్ళు ఎవరు మాకు తెలియదే అన్నారు. సో ఆయన స్వయంగా కృష్ణుడు అవడం వల్ల తన దివ్య దృష్టితోటి చూసి పొలాల మధ్యలో, కొన్ని పంట పొలాల మధ్యలో 2 గుంటల్లాగా అక్కడ రాధాకుండం శ్యామకుండం ఉండడం జరుగుతుంది అనమాట. చైతన్య మహాప్రభు గుర్తించి చాలా కొద్దిగా నీరు ఉందంట, అయినప్పటికీ ఆ నీటిలో ఆయన స్నానం చేశారు. రాధాకుండం జలంలో ఆయన దిగి స్నానం చేయడం జరిగింది అనమాట. అక్కడ ఉన్న వారికి తర్వాత అర్థమైంది, ఇది చాలా విశిష్ట కలిగినటువంటి కుండము, ఏదో పంట పొలాలకు నీరు పెట్టుకోవడానికి ఉపయోగించేటటువంటి కొలను కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఆ జలకాలు ఆడేవారు, ఆ రాధాకుండం ఒడ్డున రాస నృత్యం చేసేవారు. మనకి ఈ రూప సనాతన ఇద్దరు కూడా చైతన్య మహాప్రభు ద్వారా శక్తి ప్రదానం పొంది వారిద్దరూ ఈ గ్రంథాలని, వైష్ణవ గ్రంథాలను రచించినప్పుడు వారు చెప్తారన్నమాట. ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ ఉన్నటువంటి ఈ విశ్వంలో భూమి అత్యంత అదృష్టవంతమైనటువంటి గ్రహం. ఎందుకంటే స్వయంగా అక్కడికి దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు గోలోక నుంచి వచ్చి మథురలో జన్మ తీసుకున్నాడు. అందుకని ఈ 14 లోకాల్లో భూమి అత్యంత అదృష్టవంతమైనటువంటి గ్రహం.
అందులోనూ మథుర ఇంకా విలువైంది, అందులోనూ బృందావనం ఇంకా విలువైంది, అందులోనూ ఇంకా గిరిగోవర్ధనం ఇంకా విలువైంది, ఇంకా విలువైంది రాధాకుండం. అంటే మనం ఉన్న భౌతిక ప్రపంచంలో ఈ గోస్వాములు చెప్పారు ఈ మాట వాళ్ళ గ్రంథాల్లో. మనం ఉన్నటువంటి ప్రభుపాద్ గారు కూడా భాష్యాల్లో చెప్పడం జరిగింది. మనం ఉన్నటువంటి ఈ భౌతిక ప్రపంచంలో రాధాకుండం కృష్ణుడికి అత్యంత ఇష్టమైనటువంటి ప్రదేశం. కృష్ణుడు అక్కడికి వచ్చారు, అందులో స్నానం చేశారు, ఆనందంతో నృత్యం చేశారు. ఆ? ఆయన భగవంతుడు కనుక అందులో స్నానం చేశారనమాట. ఎందుకంటే రాధాకుండ జలం మనకి కృష్ణ భక్తిని ప్రసాదిస్తుంది. అది రాధారాణి చేతుల ద్వారా పాదాల ద్వారా తయారైనటువంటి కుండం అనమాట. సకల నదులు అందులోకి రప్పింపబడ్డాయి. కృష్ణుడు కూడా పక్కన శ్యామకుండం తయారు చేశాడు, బట్ కృష్ణ లవ్స్ రాధాకుండ. అలా ఆయన అక్కడ స్నానం చేశారు, చాలా ఆనందించారు, అక్కడి నుంచి ప్రయాణం అయ్యారు. గోవర్ధనం వైపుగా ప్రయాణం మొదలు పెట్టారు. ఒక్కసారిగా గోవర్ధన పర్వతాన్ని చూసి ఆనంద విహ్వలురయ్యారు ఆయన. గిరిరాజ్. ఎందుకంటే చైతన్య మహాప్రభుకి ఎప్పటి నుంచో కోరిక ఇవన్నీ చూడాలి అని. ఆయన అష్టవికారాలు పొందుతూ ఉంటారు సహజంగా ఎప్పుడూని. చాలా తన్మయత్వం పొందుతారు. ఎందుకు అంటే ఆయన కృష్ణుడే అయినప్పటికీ గోపికల రాధారాణి యొక్క భావంతో, రాధారాణి వర్ణంతో వచ్చారు. అందుకని గోపికలకి కృష్ణుడన్నా, బృందావనం అన్నా, గిరిగోవర్ధనం అన్నా, వ్రజమండలం అన్నా కూడా చాలా ప్రాణం అనమాట. ఆ భావనతోటి చైతన్య మహాప్రభు చూస్తున్నారు. గిరిరాజుని చూసి ఆయన చాలా ఆనంద విహ్వలురయ్యారు, నాట్యం చేశారు. సహజంగా చైతన్య మహాప్రభు ఎప్పుడు హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉండడం, నాట్యం చేయడం సహజంగా మనం చూస్తూ ఉంటాం అనమాట. అక్కడ గిరిగోవర్ధనుడికి సాష్టాంగ దండ ప్రణామాలు చేశారు. ఒక శిలని మీరు చూడొచ్చు, ఒక గోవర్ధన శిలని ఆయన ఆలింగనం చేసుకున్నారు. కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి ఆయనకి. ఎందుకంటే గోవర్ధన శిలకి కృష్ణుడికి ఏమీ తేడా లేదు. అక్కడికి చాలా మంది వ్రజవాసులు వచ్చారు చైతన్య మహాప్రభుని చూడటానికి. వాళ్ళందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఎవరైనా ఇప్పటి వరకు మేము ఇంత సౌందర్యవంతుని మేము ఇప్పటి వరకు చూడలేదు. అందులోను కాషాయంతో ఉన్నారు, శిఖతో ఉన్నారు, శిరోమండనం శిఖతో ఉన్నారు. ఆయన ఇంత అన్నావా, ఇంత అన్నావా అని చెప్పి ఆశ్చర్యపోయారండి అంతా. ఆయనకి ఘనంగా సత్కారం చేశారు సన్యాసి గనక. ఆయన వాళ్ళ సత్కారం అందుకున్నారు, చాలా సంతోషించారు. ఇలా చైతన్య మహాప్రభు ఆ శిలని ఆలింగనం చేసుకుని గోవర్ధన శిలని అక్కడి నుంచి బ్రహ్మాండ కుండానికి వెళ్ళారు. అక్కడ అందులో స్నానం చేశారు. బలభద్ర భట్టాచార్య గురించి మనం చెప్పుకున్నాం. చైతన్య మహాప్రభు వృందావన యాత్రలో ఆయన సేవకుడుగా ఉన్నాడు. ఆయన చక్కగా వంట చేసి చైతన్య మహాప్రభుకి భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత చైతన్య మహాప్రభుకి ప్రసాదం కింద ఇచ్చేవారు అన్నమాట. అలా ఆయన అక్కడ ప్రసాదం తీసుకున్నారు. అక్కడే ఉన్నటువంటి హరిదేవుడు అంటే నారాయణుడి మందిరం ఒకటి ఉంది. ఆ మందిరంలో అద్భుతంగా నృత్యం చేసి ఆ రోజు అంతా అక్కడే ఉన్నారు చైతన్య మహాప్రభు. అయితే రాత్రికి ఆయనకి ఆలోచన వచ్చింది. నేను విన్నాను గోపాల్ గిరిగోవర్ధన మీద ఉన్నారు. నేను గోపాల్ని చూడాలంటే ఎలాగా? నేను గిరిగోవర్ధనం పైకి వెళ్ళలేను. ఎందుకని? నేను ఒక సాధువుని, నేను ఒక భక్తుణ్ణి, నేను ఒక సన్యాసిని. గిరిగోవర్ధన శిలకి మీరు చూడండి, ఆ శిలని తన పాదాలతో తాకుండా కేవలం ఆలింగనం చేసుకున్నారు ఆయన. గోవర్ధన శిలని పాదంతో తాకే ఉంటే కృష్ణుని పాదంతో తన్నినట్టే లెక్క అనమాట. భక్తుల గౌడీ వైష్ణవ భక్తులు ఎవరో కూడా గోవర్ధన పర్వతం పైకి వెళ్లరు, పాదాలతోటి గోవర్ధన శిలని తాకరు. ఎప్పుడు చేతులతోటే తాకుతారు, లేదా శిరస్సు మీద పెట్టుకుంటారు. అసలు ముట్టుకోకుండా ఉంటే మంచిది. చైతన్య మహాప్రభు ఆలింగనం చేసుకుని, బికాస్ హీస్ కృష్ణ. గోపాల్ అనేటువంటి కృష్ణ విగ్రహం, కృష్ణుడు ఆ పేరుతోటి గోవర్ధన పర్వతం పైన ఉన్నారు. నేను ఆయన్ని ఎలా చూడాలా అని చెప్పి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఎవరి గోపాల్? సో బృందావనానికి మాధవేంద్రపురి అయినటువంటి ఒక సన్యాసి భక్తుడు వస్తారన్నమాట. ఆయనకి ఒకరోజు కల్లో గిరిగోవర్ధన ప్రదక్షిణ చేస్తున్నప్పుడు గోపాలుడు అనేటటువంటి ఒక కృష్ణుడు కల్లో కనిపించి, నేను పలానా చోట పలానా ఊర్లో మట్టిలో కప్పబడ్డాను, నన్ను బయటికి తీయని చెప్తారు. ఇది మాధవేంద్రపురి కథలో వస్తుంది. ఆయన మర్నాడు ఉదయం ఊళ్ళోకి వెళ్ళి అందరికీ చెప్తారు, నాకు రాత్రి కల వచ్చింది, గోపాల్ నాకు కనిపించారు, ఆయన ఇక్కడ ఎక్కడో ఉంచబడ్డారట, పదండి అంటే ఆ ప్రదేశానికి వెళ్ళి అక్కడ అంతా మట్టి అంతా తీస్తే అక్కడ గోపాల్ ఉంటారు, కృష్ణుడి యొక్క విగ్రహం అనమాట.
ఎందుకంటే ముస్లింలు దండయాత్రలు చేస్తూ ఆ వృందావనం దగ్గర ఉన్నటువంటి మందిరాల్లో విగ్రహాలను పగలగొట్టేస్తుంటారు అనమాట. అందుకని గిరిగోవర్ధన మీద ఉందో తెలిసి దాన్ని పగలగొట్టేస్తారని చెప్పి, మామూలుగా అది విగ్రహం, ఒక కృష్ణుడి విగ్రహం. అది ఆ స్థానికులు ఏం చేస్తారంటే దాన్ని విగ్రహాలు పగలగొట్టేస్తారని చెప్పేసి ముస్లిమ్స్ సైనికులు వస్తే, తురుష్కు సైనికులు దాచేస్తారు. ఈ మాధవేంద్రకు పూరికి కనిపించి చెప్తారు గోపాల్, నన్ను కొంచెం బయటికి తీయని చెప్పేసి. ఆయన తీసి ఆ గోపాల్ని చూసి ఆశ్చర్యపోయి ఎంత అందంగా ఉన్నారని చెప్పేసి ఆయనకి గిరిగోవర్ధన మీద ఒక మందిరం ఏర్పాటు చేసి స్థానికులతోటి అన్ని ఏర్పాట్లు చేసి, అది చాలా పెద్ద కథ. అది యాక్చువల్గా మాధవేంద్రపురి జీవితంలో జరిగినటువంటి సంఘటన అనమాట. అక్కడ గోపాల్ని గోవర్ధనం మీద పెట్టి ఆయనకు ఒక మందిరం ఏర్పాటు చేసి అక్కడ ఇద్దరు పూజారులు పెట్టి ఆయన చందనం కోసం, ఎందుకంటే మట్టిలో ఎక్కువ కాలం ఉండడం వల్ల వేడైపోయి ఒళ్ళంతా వేడిగా ఉందని చందనం కావాలంటే ఆయన ఆ మలయ చందనం కోసం ఆయన పూరి వైపు వస్తారన్నమాట. అది ఆ కథలో భాగం అన్నమాట. అలా గోపాల్ పైన ఉన్నారు. గౌడీ వైష్ణవం ప్రకారం మనం గోవర్ధన శరణి కాలుతో తాకం పైకెక్కం. మరి ఎలా చూడాలి? సో ఎవరు కూడా గిరిగోవర్ధన్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైకి వెళ్ళాలని ప్రయత్నం చేయకూడదు. పాదాలతోటి గిరిగోవర్ధనుని తాకకూడదు. చుట్టూ ప్రదక్షిణ చేయాలి, సాష్టాంగం పంచాంగం చేయాలి చెప్పేది తాకకూడదు. ఎలా మరి? ఈయన నారాయణ మందిరంలో కూర్చుని పడుకుని విశ్రమిస్తూ ఆలోచిస్తున్నారు, నేను గోపాలను చూడలేకపోతున్నానే అని. అయితే గోపాలుడికి చైతన్య మహాప్రభు వచ్చారని తెలిసింది. పైన భగవంతుడు కదా ఆయన. అంటే కృష్ణుడు కృష్ణుడిగా ఉన్నాడు. కృష్ణుడు మళ్ళీ సన్యాసిగా కృష్ణుని చూడటానికి వచ్చాడు కలియుగంలో. ఆయన ఏం ప్లాన్ చేశారంటే గోపాల్ ఒక వ్యక్తిని పంపిస్తారు ఆ ఊరు దగ్గరికి. ఉం? ఆయన ఏం చెప్తారంటే, రేపు ఉదయమే తురుష్కులంతా వస్తున్నారు, మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలాగే గోపాల్ కూడా గోవర్ధనం మీద నుంచి తీసుకుని వెళ్ళిపోండి, దాచేయండి. ఎందుకంటే వాళ్ళు విగ్రహాలు పగల కొట్టేస్తారు, కృష్ణని వాళ్ళు ధ్వంసం చేసేస్తారు, అలాగే మిమ్మల్ని అందరూ కూడా ఇబ్బంది పెడతారు, వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక ఆయన వస్తారన్నమాట. ఇదంతా ఆ గ్రామస్తులు విని వెంటనే ఆ ఊరిని వదిలి పనిలో పనిగా గోవర్ధనం పైకి వెళ్ళి, బ్రజవాసులు కదా వాళ్ళు, పైకి వెళ్ళి ఆ గోపాల్ విగ్రహాన్ని తీసుకొచ్చేస్తారు కిందకి. తీసుకొచ్చేసి గాంటులి అనేటటువంటి ఒక గ్రామం ఉంటుంది అక్కడ. ఆ గ్రామంలో ఒక బ్రాహ్మణ వైష్ణవుడి ఇంట్లో రహస్యంగా పెట్టి పూజలు చేస్తుంటారు. చైతన్య మహాప్రభుకు తెలుస్తుంది గోపాల్ కిందకు వచ్చారు అని చెప్పి మర్నాడు ఉదయం. దాంతో ఎక్కడ ఉందా ఆ గాంటులి అని చెప్పేసి ఆ గ్రామానికి వెళ్ళి ఆ వైష్ణవుడి ఇంటికి వెళ్ళి గోపాల్ని చూసి సాష్టాంగ దండ ప్రణామం చేసి గొప్పగా నృత్యం చేసి కీర్తన చేస్తారు. 3 రోజుల పాటు చైతన్య మహాప్రభు అక్కడే ఉంటారు. అయితే ఆ గాంటూలి గ్రామస్తులు ఏం చేస్తారంటే తురుష్కు సైనికులు వచ్చి ధ్వంసం చేయకుండా గోపాలుని ఒకరోజు చెట్ల కింద, ఒకరోజు వేరే ఇంట్లో, ఆ ఇంట్లో, ఈ ఇంట్లో, అలా బ్రాహ్మణుల ఇంట్లో అక్కడ మార్చేస్తుంటారు. ఉన్న చోట ఉంటే తెలిసిపోతాడు గోపాల్ ఎక్కడ ఉన్నాడని చెప్పి. ఇలా చైతన్య మహాప్రభుని చూడటానికి గోపాల్ గిరిగోవర్ధనం నుంచి కిందకి దిగొచ్చి 3 రోజుల పాటు ఆయనతో ఉంటారు. సో విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుడు సన్యాసి రూపంలో ఉన్న కృష్ణుని చూస్తాడనమాట. సన్యాసి రూపంలో ఉన్న కృష్ణుడు విగ్రహ రూపంలో ఉన్న కృష్ణుని చూసి ఆనంద నృత్యం చేస్తాడు 3 డేస్. తర్వాత 4గో రోజు అందరూ కలిసి తురుష్కు సైనికులు వెళ్ళిపోయారని చెప్పి పూర్తి సమాచారం అందిన తర్వాత, పక్కా సమాచారం అందిన తర్వాత గోపాల్ తీసుకెళ్లి గిరిగోవర్ధనమే పెట్టేస్తారు. సో కృష్ణుడే చైతన్య మహాప్రభుని చూడటానికి అక్కడికి వస్తారన్నమాట. అక్కడున్న ఆ గ్రామస్తులంతా అంటారు, ఆ మీరే స్వయంగా కృష్ణుడు అంటారు. చైతన్య మహాప్రభు దాన్ని ఒప్పుకోరన్నమాట. దయచేసి మీరు ఎప్పుడు అలా, సో నేను కృష్ణుని ఎందుకు అవుతాను? కృష్ణుడు పైకి వెళ్ళిపోయినా, గోవర్ధనం పైకి వెళ్ళిపోయినా మీరు కూడా కృష్ణుడే అని. ఎందుకంటే మీరు సన్యాసి కదా, నారాయణుడితో సమానం, మీరే కృష్ణుడు. ఇంత సౌందర్యంగా ఉన్నటువంటి వ్యక్తిని మేము ఎప్పుడు చూడలేదు. మేము పుస్తకాల్లో, గ్రంథాల్లో మాత్రం విన్నాం. అలా ఇలా చెప్తూ ఉంటానండి. చైతన్య మహాప్రభు చెవులు మూసుకుని, దయచేసి నన్ను కృష్ణుడితో పోల్చొద్దు. జీవుడు ఎప్పుడు దేవుడు కాదు. అలా జీవుణ్ణి దేవుడితో పోలిస్తే అది మాయవాదం అవుతుంది, నాస్తికవాదం అవుతుంది. అది మంచి పద్ధతి కాదు, నిరాకారం అవుతుంది. ఇలా రకరకాల విధానాల్లో ఆయన చెప్తారన్నమాట చైతన్య మహాప్రభు వాళ్ళందరికీ. దయచేసి నన్ను అలా పిలవద్దని. కానీ వాళ్ళు ఒప్పుకోరు. మాకు అర్థమైంది మీరే కృష్ణుడు, లేదంటే గోపాల్ ఎందుకు వస్తారని చెప్పేసి. సో మేము చాలా అదృష్టవంతులం, మిమ్మల్ని సన్యాస రూపంలో చూస్తున్నాం అన్నప్పుడు చైతన్య మహాప్రభు సంతోషించి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారు అక్కడ ఉండకుండా. సో ఎవరైనా ఆయన్ని భగవంతుడితో పోలిస్తే చైతన్య మహాప్రభు అక్కడ ఉండేవారు కాదు, వెళ్ళిపోయేవారు. పైగా వాళ్ళని అలా పిలవద్దని చెప్పి కూడా ఆయన చెప్పేవారు. సో అనంతరం ఆయన కామ్యవనానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ 12 వనాలు చూడాలనేది బలభద్ర భట్టాచార్య, అలాగే ఆ మాధవేంద్రపురి శిష్యుడు ఒక
సనోడియా బ్రాహ్మణుడు వైష్ణవుడు ఉన్నారు. ఆయన వీళ్ళిద్దరూ ఈయన తిప్పుతున్నారు అనమాట ఈ వనాలన్నీ కూడా. కామ్యవనానికి వెళ్తారు. అక్కడ ఒక కొండ ఉంటది ఆ కామ్యవనంలో, ఒక చిన్న పర్వతం. ఆ పర్వతం మీద కూడా కొంతమంది వ్రజవాసులు ఉంటారన్నమాట. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడుగుతారు చైతన్య మహాప్రభు, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? అంటే ఏమైనా కృష్ణ ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఇక్కడ ఏమైనా ఉందా? ప్రశస్తి ఉందా ఇక్కడ అని అడుగుతారన్నమాట. అప్పుడు అక్కడ ఉన్న వ్రజవాసులు చెప్తారు, ఈ కొండ గుహలో కృష్ణ ఉన్నారు, పోయి చూసుకోండి అని చెప్తారు. అక్కడికి వెళ్తే అంతా మట్టి అది కప్పేసి అంతా ఉందా. చైతన్య మహాప్రభు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ మట్టి అదంతా తీసేసి నీట్గా శుభ్రం చేస్తే అక్కడ ఎవరెవరు ఉన్నారు తెలుసా? ఆ నంద మహారాజు గారు ఉన్నారు, యశోదమ్మ ఉంది, మధ్యలో కృష్ణ ఫ్లూట్ పట్టుకుని బాలకృష్ణ ఉన్నారు. సో చైతన్య మహాప్రభు ఆ కృష్ణుని స్పృశించి చాలా ఆనందం పొందుతారు. ఆ గుహలో ఆయన కీర్తన చేసి నృత్యం చేసి జపం చేస్తారు. మనం సహజంగా అక్కడ చైతన్య మహాప్రభు అంటే సంకీర్తన మనం బాగా గుర్తు చేసుకోవచ్చు, నృత్యం అనమాట. ఆనందం ఎక్కువైనప్పుడు అది మనకి బయటికి నృత్య రూపంలో వస్తుంది. సంపూర్ణ ఆనందంతో ఉన్నప్పుడు మనకి నృత్యం వస్తుంది బయట. అలా ఆయన గుహలో ముగ్గురిని చూస్తారు. ఆ తర్వాత ఆయన ఖదిర వనానికి వెళ్తారు. అక్కడ లక్ష్మీదేవి విగ్రహం ఉంటే ఆమెను కొలుస్తారు. తర్వాత బాండీర్ వన్కి వెళ్తారు, తర్వాత భద్రవన్కి వెళ్తారు, శ్రీవనంకి వెళ్తారు, అలాగే లోహవన్కి వెళ్తారు, మహావన్కి వెళ్తారు, చివరిగా గోకులానికి వస్తారు. గోకులం దగ్గర చైతన్య మహాప్రభు ఆ దామోదర్ లీల జరిగిన ప్రదేశానికి వెళ్ళి గొప్ప తన్మయత్వం పొందుతారు. 2 అర్జున వృక్షాలని కృష్ణుడు దామోదరుడిగా ఉదరానికి తాడు కడితే యశోదమ్మ రోకలతోటి ఆ 2 వృక్షాల మధ్య నుంచి తీసుకువెళ్ళి ఆ 2 వృక్షాలను కూల్చినటువంటి ప్రదేశం చూసి చైతన్య మహాప్రభు ఆనంద పారవస్యంతో నృత్యం చేస్తారు. నేను ఎంతో కాలం నుంచి చూడాలనుకుంటున్నటువంటి దామోదర లీలా ప్రదేశాన్ని చూశాను. ఇలా ఆయన ఆ, చాలా ఆనందించి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి ఆయన మధురకి వెళ్ళిపోతారు తిరిగి. ఓకే. సో మధురకు వెళ్తారు. మథురలో ఆయనకి ప్రతిరోజు ఆ మథురలో ఉన్నటువంటి బ్రాహ్మణులంతా తమ ఇంటికి రమ్మని, ప్రసాదం స్వీకరించమని ఆహ్వానాలు పలుకుతూ ఉండేవారు. సహజంగా బలభద్ర భట్టాచార్య నైవేద్యం తయారు చేసి ఆ కృష్ణుడికి అర్పించి అది చైతన్య మహాప్రభుకి, విష్ణువుకి అర్పించి లేదా చైతన్య మహాప్రభుకి ఇస్తూ ఉండేవారు. కానీ వీళ్ళందరి యొక్క విజ్ఞప్తి మేరకు ఒక్కొక్క రోజు 10-15 మంది కూడా వచ్చి బ్రాహ్మణులంతా చైతన్య మహాప్రభుని ఈ రోజు మా ఇంటికి భోజనానికి తీసుకురండి, ప్రసాదం మేము సర్వ్ చేస్తాం ఆయనకి అని చెప్పినప్పుడు బలభద్ర భట్టాచార్య డిసైడ్ సరే ఇవాళ నీ ఇంటికి, ఇవాళ నీ ఇంటికి, ఇలా జరిగేదట మథురలో ఉన్నంతసేపు. ఓకే. సో కానీ ఎక్కువ మంది భక్తులు వచ్చి ఆయన చూస్తానికి రావడం జనరల్ గా ఏంటంటే చైతన్య మహాప్రభు ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు. అప్పుడు జపం చేసుకోవడం బాగుంటది. కానీ ఈ మథురలో ఉండడం వల్ల ఎక్కువ మంది రావడం, ఆయన్ని చూడటం, అక్కడ కొంత కోలాహలం ఏర్పడటం, అందరూ ప్రసాదానికి పిలుస్తూ ఉండడం, ఇదంతా చైతన్య మహాప్రభు కొంచెం ఇబ్బందిగానే అసౌకర్యంగా అనిపించి ఆయన ఏం చేస్తారంటే బృందావనానికి మథురకి మధ్యలో ఉన్నటువంటి అక్రూర ఘాట్, ఎక్కడైతే అక్రూరుడు స్నానానికి సంధ్యావందనం కోసం అని చెప్పి ఆచమనం చేసుకోవడానికి యమున దగ్గరికి వెళ్ళి అందులో దిగి స్నానం చేస్తూ వైకుంఠ లోకాలు చూస్తాడు. ఆ అక్రూర ఘాట్ యమునా నది ఒడ్డున అక్కడ ఉంటే అక్కడికి వచ్చేస్తారు. ఎందుకంటే అది మథుర కాదు, బృందావనం కాదు, మధ్యలో ఉంటది. దాంతో అక్కడ కొంచెం తాకిడి తక్కువ ఉంటది. ఆయన ఏకాంతంగా అక్కడికి వచ్చి జపం చేసుకునేవారు అనమాట. సో ఆయన అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మళ్ళీ బృందావనం వచ్చి యమునా నది ఒడ్డు అంటూ నడుచుకుంటూ వచ్చి ఒక కాళీఘాట్లో స్నానం చేస్తారు, ఒకరోజు కేసీ ఘాట్లో స్నానం చేస్తారు, ఒకరోజు వంశీభట్కి వెళ్తారు. అక్కడ చూడంగానే ఏంటిది, కృష్ణుడు వేణు ఊది అందరిని పిలుస్తాడు గోపికలందరినీ. రాసనృత్యం శరదృతి పౌర్ణమి నాడు రాసనృత్యం జరిగిన ప్రదేశం. ఒక్కసారిగా ఆయనకి అవన్నీ గుర్తొస్తాయి. దాంతో ఆయన ఆనందంతో ఎగిరెగిరి నృత్యం చేసి ఆ వంశీవటం కింద స్పృహ తప్పి పడిపోవడం, మళ్ళీ కొంచెం తర్వాత ఆ స్పృహలోకి రావడం, ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రదేశానికి వెళ్ళటం, ఒక్కొక్క స్నాన ఘాటంలో స్నానాలు చేయడం, ఇలా చేస్తూ ఉంటారన్నమాట. తదుపరి ఒక రోజు చీర్ ఘాట్కి వెళ్తారు. ఉం? మళ్ళీ తిరిగి అక్రూర ఘాట్కి వచ్చేసి అక్కడ ఉంటూ ఉండేవారు అనమాట. ఇంకొక రోజు చీర్ ఘాట్కి వెళ్ళారు, అక్కడ అందులో స్నానం చేశారు. పక్కనే చింత చెట్టు, తెంతులితల్ అనేటటువంటి చింత చెట్టు దగ్గరికి వెళ్తారన్నమాట. దాని కింద కూర్చొని జపం చేస్తూ ఉంటారు ఆయన. ఎందుకనంటే ఇప్పటికీ మనం ఆ ప్రదేశాలన్నీ చూడొచ్చు. ఈ చీర్ ఘాటు, కాళీఘాటు, ఈ తల్, ఇవన్నీ మనం చూడొచ్చు. అక్కడ ఒక చింత చెట్టు ఉంటుంది. ఆ చెట్టు కింద కూర్చుని ఆయన జపం చేస్తారు. ఆ చెట్టు ఎప్పుడో కృష్ణుడి కాలం ఉందన్నమాట. 5,000 సంవత్సరాల క్రితం పూర్వం ఉంది. ఇప్పటికీ ఉంది అది.
ఆ చెట్టు దగ్గర చైతన్య మహాప్రభు కూర్చొని తపస్సు చేశారు. మీరు ఈ రోజు కూడా మీరు ఇక్కడ వృందావనం వెళ్తే ఆ మందిరంకి యమునా నది ఒడ్డున ఉంది. అక్కడ చైతన్య మహాప్రభు పాదముద్రలు పెట్టారు. ముందు ఆ పాదముద్రలు నమస్కారం చేసి ఆ చుట్టూ ప్రదక్షిణ చేసి అక్కడ ఒక మఠం ఉంది. వెళ్ళి లోపలికి వెళ్ళి రాధాకృష్ణ గౌరవనీత అందరినీ దర్శనం చేసుకోవచ్చు. ఆ చెట్టు కింద కూర్చుని ఆయన కీర్తన చేశారు. సహజంగా ఏంటంటే అందరూ వచ్చేసి ఆయన్ని చూడటం, ఆయనతో వాళ్ళందరితో ఆయన హరే కృష్ణ మంత్రం చెప్పించడం, హరి బోల్ అంటాం ఇలాగా. ఇది ప్రతిరోజు ఇది ఒక కార్యక్రమం అయిపోయింది. కానీ ఆయన సహజంగా ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడటం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉండేవారు. ఉం? సో ఇలా ఉండగా ఒకరోజు ఆయన దగ్గరికి కృష్ణదాస్ అనే వైష్ణవ బ్రాహ్మణుడు వస్తారు. ఓకే, ఆయన చైతన్య మహాప్రభు దగ్గరికి వచ్చి ఆయన చూస్తాడు. చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరితను? సన్యాసి, చాలా యువకుడిలా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఎంత చూడచక్కగా ఉన్నాడు. వావ్! ఆశ్చర్యపోతాడు ఆయన. ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు అని అడుగుతాడు. నేనే ఉందండి, నేను సాధువుని, అలా తిరుగుతూ ఉంటాను. మీ ఇల్లు ఎక్కడా అని అడుగుతారు. నాకు ఇల్లు లేదు, నేను అలా తిరుగుతూ ఉంటాను సాధువునని. ఏమీ లేదు, ఎందుకు మిమ్మల్ని ఈ వివరాలన్నీ అడుగుతున్నానంటే నాకు నిన్న రాత్రి కల వచ్చింది. ఆ కలలో ఆ ఎవరో సాధువు బృందావనానికి వచ్చినట్టుగా కల వచ్చింది. ఆ అది చూస్తే మీరే అని నాకు ఇప్పుడు అర్థమైంది. అంటే చైతన్య మహాప్రభు ఆయన కల్లో వచ్చారనమాట. అందుకని ఈ కృష్ణదాస్ అనేటువంటి బ్రాహ్మణ వైష్ణవుడు ఆయన కలుస్తాడు వచ్చి. చైతన్య మహాప్రభు లేచి ఆయన ఆలింగనం చేసుకుంటారు. ఇద్దరు బ్రహ్మాండంగా ఆనందంతో హరే కృష్ణ మహామంత్రంతో నృత్యం చేస్తారు ఇద్దరు కలిసి. ఓకే, సో ఇలాగా కానీ నెమ్మది నెమ్మదిగా రోజులు గడుస్తున్నప్పటికీ అక్కడ ఉన్నటువంటి బృందావన వాసులంతా ఇతను ఎవరో కాదు, కృష్ణుడే అని నిర్ణయానికి వచ్చేస్తారు. సహజంగా చైతన్య మహాప్రభుకి అది ఇష్టం ఉండదు ఆ మాట అంటే. కానీ వీళ్ళు ఇంత అందం మనం మనుషుల దగ్గర చూడలేరు. ఈయన స్వయంగా భగవంతుడే కావాలని ఇలా సన్యాసుల మళ్ళీ బృందావనానికి వచ్చాడు అని చెప్పి అనుకుంటారు వాళ్ళంతా. అయితే చైతన్య మహాప్రభు దాన్ని అంగీకరించారు. ఆ సరే, మళ్ళీ చైతన్య మహాప్రభు ఈ చర్చ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అక్రూర ఘాట్కి వెళ్ళిపోతారు. అక్కడే ఉంటారు. మళ్ళీ ఉదయం మళ్ళీ బృందావనానికి వస్తూ ఉంటారు. ఆ? ఒకరోజు బృందావన వాసులంతా అక్రూర ఘాట్కి వచ్చారు. చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ చూశారు. ఏమిటి మీరంతా ఇలా వచ్చారని అడిగారు. ఏమి లేదు, మీతో ఒక విషయం మేము పంచుకోవాలనుకుంటున్నాం. ఏం విషయం పంచుకుంటారు? ఏమీ లేదు, నిన్న రాత్రి మేము కృష్ణుని చూసాం అన్నారంతా వాళ్ళు. చైతన్య మహాప్రభు నవ్వారు. కృష్ణుడు చూసారా? అవునవును చైతన్య మహాప్రభు, మేము కృష్ణుడి చూసాం. ఆహా, నిజమే? అవునవును నిజం. ఆయన కాళీయ ఘాట్లో చూసాం. ఆయన కాళీయ నాగు మీద నృత్యం చేయడం మేము చూసామన్నారు. మేము చాలా అదృష్టవంతులం, నిన్న రాత్రి మేము కృష్ణుని చూసాం. చైతన్య మహాప్రభు నవ్వుతారనమాట. ఏం మాట్లాడతారు మీరంతా అన్నట్టు. బలభద్ర భట్టాచార్య ఉన్నారు కదా, ఆయన సేవకుడు. ఆయన వెంటనే చైతన్య మహాప్రభుకి ముందుకొచ్చి ఆయనకి సాష్టాంగ దండ ప్రణామం చేసి, చైతన్య మహాప్రభు మీకు ఒక మనవి అంట. ఏం బలభద్ర, ఏం సంగతి? ఈ రోజు రాత్రి నేను కూడా వెళ్తాను, నేను కృష్ణుని చూస్తాను. కృష్ణుడితోటే ఉంటూ కృష్ణుని చూస్తానికి వెళ్తాడంట ఈయన. దాంతో చైతన్య మహాప్రభు నవ్వుతారు. బాలభద్ర, నువ్వు బాగా చదువుకున్నావయ్యా, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు, నువ్వు ఇలా పిచ్చి వాళ్ళ మాట్లాడొద్దు, కొంచెం జ్ఞానం వాడు. కలియుగంలో ఎలా వస్తాడయ్యా కృష్ణుడు, ఎలా కనిపిస్తాడు చెప్పు అని అడుగుతారు. లేదు, వాళ్ళు అంతా అంటున్నారు కదా, నేను కూడా వెళ్ళి చూస్తాను. సరే అయితే నువ్వు పని చేద్ది గాని నా మాట విను, ఈ రాత్రికి వద్దు, రేపు రాత్రికి వెళ్ది గాని అంటారన్నమాట బలభద్ర భట్టాచార్య. సో వచ్చిన వాళ్ళంతా చైతన్య మహాప్రభుతో మాట్లాడేసి ఆయనతో చూసి ఆయనతో సంకీర్తన అది చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. రెండో రోజు రాత్రి కూడా కలిసింది. గడిచిన తర్వాత మూడో రోజు ఉదయం వాళ్ళు వస్తారు. వస్తే చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ చూసి నవ్వుతూ, మీరు మళ్ళీ ఇవాళ కూడా కృష్ణుని చూసారా, నిన్న రాత్రి కూడా కనిపించాడా మీకు కాళీయ ఘాట్లో అని అడుగుతారు. అందరూ చెప్తారు, చైతన్య మహాప్రభు ఒక పొరపాటు జరిగింది అంటే. ఏ ఏమి లేదు, మేము నిన్న నిశితంగా గమనించాము. ఆ అక్కడ ఒక జాలరి చేపలు పడుతున్నాడు. అది చీకటిగా ఉండడం వల్ల, ఆ పడవ నల్లగా ఉండడం వల్ల, యమునా నది నల్లగా ఉండడం వల్ల, అది చీకటి అవ్వడం వల్ల, రాత్రి సమయంలో అతను చేపల వేట చేస్తూ ఉండడం వల్ల
మీరేంటంటే పగలు చేపలు నీటి అడుక్కెళ్ళిపోతాయి. సూర్యకిరణాలు పడ్డప్పుడు బయటికి రావయి. ఎవరైనా తమను గుర్తిస్తారేమో అని అనుమానం ఉంటది ఆటిలకి. అప్పుడు పగలు నీటి అడుగునుంటాయి. రాత్రి సమయంలో బయటకొస్తాయి. ఆహారం కోసం ఇతరత్ర, ఇతరత్ర. అందుకని అతను రాత్రి సమయంలో చేపలను వేటాడుతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి, ఒక వ్రజవాసి, జాలరి. ఆయన ఏం చేశాడు, పడవ మీద నిలబడి ఆయన ఆ పని చేసుకుంటున్నాడు. వీళ్ళొచ్చి చైతన్య మహాప్రభుతోటి రెండో రోజు రాత్రి చూసిందంతా మూడో రోజు ఉదయం చెప్తున్నారన్నమాట. మేము ఆ పడవని ఆ చీకట్లో కాళీయ నాగు అనుకున్నాం. అతను ఒక లాంతర పట్టుకుని ఉన్నాడు. ఆ కాళీయ నాగుపై ఉన్నటువంటి ఆ మణులు ఏవైతే ఉంటాయో ఆ లాంతర ఇంతకీ అది ఏం కాదు. ఈ లాంతర మేము మణి అనుకున్నాం. ఆ పడవని కాళీయ నాగు అనుకున్నాం. ఆ జాలరిని కృష్ణుడు అనుకున్నాం. అతను వల వేస్తూ అటు ఇటు తిరుగుతున్నాడు. అదే మేము నృత్యం అనుకున్నాం. మేము పొరపడ్డాం చైతన్య మహాప్రభు అంటారు. ఆవిడ చైతన్య మహాప్రభు బలభద్ర భట్టాచార్యకు చూస్తారు. అర్థమైందా ఇప్పుడు నీకు అని. సో బలభద్ర భట్ట క్షమాపణ అడుగుతాడు. అంటే ఆశపడ్డారండి కృష్ణుడు అంటే నేను కూడా చూసేద్దామని అన్న. సో చైతన్య సంతోషపడతారు అన్నమాట. ఎందుకంటే మనం ఇలాగా భౌతిక ప్రపంచం ఇలా మోసపోవడానికి చాలా సందర్భాలు ఉంటాయి. చాలా మంది మనల్ని తప్పుదారి కూడా పట్టిస్తుంటారు. నేనే కృష్ణుడిని, నేనే రాధని, నేనే నారాయణుని, అలా రకరకాలుగా అనమాట. కానీ చైతన్య మహాప్రభు ఉద్దేశం ఏంటంటే కలియుగంలో కృష్ణుడు రాడు. ఎందుకంటే ఆయనే కృష్ణుడు. భక్తుడు అవతారంలో వస్తాడు, కృష్ణుడిగా రాడు. వచ్చి అందరికి భక్తి పంచి వెళ్తాడు. ఇలాగా ఆ కాళీఘాట్లో జరిగినటువంటి సంఘటనని గుర్తు చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అలాగా మీరే ఉం, కృష్ణుడు అంటారు మళ్ళీ వాళ్ళు కూడా వందానవాసులు. ఎందుకు మళ్ళీ మీరు కూడా ఇలా మాట్లాడుతున్నారు అంటారు ఆయన. ఉం? లేదు లేదు, మీరు సన్యాసి సాధువు. ఒక సాధారణ మనిషికి ఇంత అందం ఉండదు, సౌందర్యం ఉండదని. అంటే వాళ్ళు గమనిస్తారు. మీలో దివ్య గుణాలన్నీ కనిపిస్తున్నాయి మాకు. మామూలు వ్యక్తులకైతే ఇలా ఉండడం సాధ్యం కాదు. మీరు ఖచ్చితంగా నారాయణుడే. మా కోసమే ఈ రూపంలో సన్యాసిగా వచ్చారని చెప్పేసి అంటారు. చైతన్య మహాప్రభు నవ్వి వాళ్ళందరితో మాట్లాడేసి, నిజానికి ఆయన తనని కృష్ణుడు అంటానికి ఆయన ఒప్పుకోరు. దాంతో అక్కడి నుంచి ఆయన మళ్ళీ తిరిగి ఆ తన దైనందిన కార్యక్రమాల్లో జపం చేసుకోవడం ఇతరత్ర ఇతరత్ర ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో తదుపరి చైతన్య మహాప్రభు అక్రూర ఘాట్లోనే ఉంటూ అక్కడే సాధన చేసుకుంటూ అప్పుడప్పుడు వృందావనం చుట్టూ తిరుగుతూ అలా చేస్తూ ఉన్నారు. కాలం గడుస్తోంది. ఒకరోజు ఆయనకి అనిపిస్తుంది అనమాట. ఏమని అనిపించిందంటే, అక్రూరుడు ఎక్కడి నుంచే ఈ యమునలోనే వైకుంఠం చూశాడు, ఆదిశేషుడితో కోరుకున్న నారాయణుని చూశాడు. అలాగే ఈ వ్రజవాసులంతా ఇక్కడ ఈ ఈ స్థలం నుంచే గోలోకాన్ని కూడా చూశారు. నేను కూడా ఆ వైకుంఠాన్ని చూస్తా అని ఆయన ఒక రకమైనటువంటి ప్రేమ భావనలకు వెళ్ళిపోయి అమాంతంగా యమునా నదిలోకి దూకేస్తారు. ఆ సనోడియ బ్రాహ్మణ పెద్ద ఆయన చూసి, అయ్యయ్యో అయ్యో చైతన్య మహాప్రభు నదిలోకి దూకేశారు. ఇంక పైకి రారు చైతన్య మహాప్రభు. ఆయన ఉద్దేశం ఆ యమునా నదిలో దిగి వైకుంఠం చూడాలి. ఇక్కడే అక్రూరుడు అందరిని చూశాడని చెప్పేసి, వైకుంఠ లోకాలన్నీ చూశాడని. దాంతో పక్కనే ఉన్నటువంటి బలభద్ర పట్టాచార్య అమాంతంగా ఆయన కూడా యమునా నదిలోకి దూకుతారు. దుమికి చైతన్య మహాప్రభు నీటి అడుగుకి వెళ్ళిపోయి ఉంటే ఆయన పట్టుకుని తీసుకొచ్చి ఒడ్డున పెట్టి మళ్ళీ ఆయన ఉన్నటువంటి ప్రదేశానికి తీసుకువెళ్ళి ఆయన స్పృహలోకి వచ్చేంత వరకు కూడా అక్కడ వాళ్ళిద్దరు కాపు కాసుకుంటారు అన్నమాట. అప్పుడు వాళ్ళిద్దరూ చర్చించుకుంటారు. పెద్ద ఆయన, చూడు చైతన్య మహాప్రభు ఏం చేశారో. ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను గనక ఈయనకి ప్రేమ పారవస్యం ఎక్కువ. కృష్ణుడు తలుచుకున్న, కృష్ణ లీలా ప్రదేశాలు చూసినా ఈయన నిగ్రహించుకోలేరు. ఈయన ఇదే రకమైనటువంటి భావజాలంతో ఉంటారు. ఇలా అయితే చూడు, నువ్వే ఆలోచించు. ఇలా అయితే మనం ఎలా కాపాడగలం? ఇవాళ ఇప్పుడు నేను ఇక్కడ ఉండబట్టే సరిపోయింది. లేదంటే ఆయన నదిలో దూకేస్తే పరిస్థితి ఏంటి మనం లేనప్పుడు? ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది అని చెప్పి, ఇక నేను ఇక్కడ ఎంత మాత్రం చైతన్య మహాప్రభుని ఉంచాలని అనుకోవట్లేదు అని అంటే, ఆ సనోడియా బ్రాహ్మణుడు మాధవేంద్రపురి శిష్యుడు, సరే అయితే ఆయనకు విన్నవించు స్పృహ వచ్చాక అని చెప్తారనమాట. వీళ్ళిద్దరు ఇలా మాట్లాడిన తర్వాత కొంత సమయానికి చైతన్య మహాప్రభు స్పృహ వస్తుంది. అప్పుడు ఆయన మళ్ళీ మామూలుగా అయిన తర్వాత ఆ అచేతన స్థితి నుంచి చేతన స్థితిలోకి వచ్చి ఆయన మళ్ళీ సహజ స్థితిలో, ఎందుకంటే ఆయన మనం చెప్పుకున్నట్టుగా
ఆయన మామూలుగా ఎప్పుడు ప్రేమ భావంలో ఉంటారు. ఆయన అక్కడి నుంచి పూరి వెళ్ళినప్పుడు అది 1000 మథురకు వచ్చినప్పుడు అది 1000 రెట్లు అయింది. బృందావనంకి వచ్చినప్పుడు 1,00,000 రెట్లు పెరిగింది ఆ ప్రేమ భావన. ఆయనకి బలమైన కోరిక బృందావనం చూడాలని, కృష్ణ లీలా ప్రదేశాలు చూడాలని. ఎప్పుడో 5,000 సంవత్సరాల క్రితం తాను చేసినటువంటి లీలా ప్రదేశాలు చూసుకోవడానికి గోపీ భావనతో, రాధారాణిల భావనతోటి ఆయన ఆ ప్రదేశాలన్నీ తిరుగుతున్నారు. మరి ఇంకా ఇంకా తపన పెరుగుతుంది ఆయన. అయితే ఆయన ఇలాంటి పని చేస్తే ఎవరు లేని సమయాల్లో యమునలో దూకేస్తే ఆయనకి ఏమవుతుంది అని చెప్పి వీళ్ళిద్దరు చర్చించుకుని ఆయన స్పృహలోకి వచ్చి సహజ స్థితిలోకి వచ్చిన తర్వాత ఈ బలభద్ర భట్టాచార్య ఆయనకు ఒక వినతి చేస్తారు. చైతన్య మహాప్రభు మీకు ఒక వినతి అని. చెప్పు బలభద్ర, ఏమి సంగతి? ఏమి లేదు, మథుర నుంచి బృందావనం నుంచి చాలా మంది ఇక్కడికి వస్తున్నారు. మిమ్మల్ని చాలా చోట్లకి ఆహ్వానం పలుకుతున్నారు ప్రసాదం తీసుకోవడం గురించి. వాళ్ళు శాలిగ్రామ విష్ణుకి నైవేద్యం పెట్టి మీకు ప్రసాదాలు అవి ఇస్తున్నారు. ఎప్పుడు ఇక్కడ చాలా కోలాహలంగా ఉంటుంది. ఆ చాలా ఇబ్బందిగా ఉంటుంది నిజానికి వీళ్ళందరినీ ఏ, నేను నిలుపుదల చేయడం. అందుకని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అంటాడు. సో చూడండి, చైతన్య మహాప్రభుకి బృందావనం నుంచి వెళ్ళిపోదాం అంటే ఎలా ఉంటది? అన్బిలీవబుల్. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి తపన పడుతున్నారు బృందావనం చూడాలి. ఇప్పుడు చాలా కాలం అయింది వచ్చి. ఎందుకంటే ఎందుకు బలభద్ర భట్టాచార్య ఆ మాటలన్నీ చెప్పారంటే చైతన్య మహాప్రభుని దృష్టిలో పెట్టుకొని ఆయన ప్రేమోన్మాది అయిపోతారు. మాధుర్య భక్తిలో పూర్తిగా లీనమైపోయి తన భౌతిక స్థితిని మర్చిపోతారు. దాంతో ఆయన ఏ నదిలో కన్నా తుమికేసినా, సృహ తప్పి పడిపోయినా, ఆయనకి ఏదైనా ఇబ్బంది అయినా కూడా మళ్ళీ ఊరిలో ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పాలి. రెండు ఆయన అలా చూడటం ఆయనకి ఇష్టం లేదు. ఎక్కువ మంది వస్తున్నారు, కోలాహలంగా ఉంటుంది, ప్రశాంతత ఉండట్లేదు. అందుకని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్తాడు. అప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, బలభద్ర, నువ్వు నన్ను ఎంత బాగా చూసుకున్నావు ఈ యాత్ర మొత్తం, ఇక్కడికి ఎంత బాగా చక్కగా తీసుకొచ్చావు. ఈ యాత్ర మొత్తం నాకు కావాల్సినటువంటి ప్రసాదాన్ని నువ్వే ఇచ్చావు, నా వస్త్రాలని నువ్వే చూసుకున్నావు, నన్ను చక్కగా నా యాత్ర ఎలాంటి అసౌకర్యం లేకుండా తీసుకొచ్చావు అని అంటారు ఆవిడ. చూడండి, మనం కూడా ఎప్పుడైనా ఎవరైనా మన శిక్షక గురువులు, దీక్షా గురువులు, లేదంటే ఎవరైనా భక్తులు మనల్ని అలా తీర్థక్షేత్రాలకు తీసుకెళ్లి చక్కగా అన్ని చూపించి తీసుకొచ్చారనుకోండి, మనం వాళ్ళకి చాలా కృతజ్ఞులు అయ్యి ఉంటాం. ఎందుకంటే మామూలుగా చాలా మంది పర్యాటకులు బృందావనం చూస్తారు, మాయపూర్ చూస్తారు, తిరుమలకు వెళ్తుంటారు, వస్తుంటారు, పోతా ఉంటారు. కానీ భక్తులతో వెళ్ళినప్పుడు ఆ యాత్ర చాలా భిన్నంగా ఉంటది, చాలా అద్భుతంగా ఉంటది. అక్కడ లీలా లీలా విశేషాలన్నీ తెలియజేస్తారు. మనలో మన జీవులుగా మనం భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మర్చిపోయిందని మళ్ళీ పునరుద్ధరించేందుకు ఆ ప్రదేశాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి మనకి దక్కేందుకు వాళ్ళు సహాయం చేస్తారన్నమాట. అందుకని చైతన్య మహాప్రభు కూడా బలభద్ర భట్టాచార్యతో చెప్తారు, నువ్వు నన్ను ఎంతో చక్కగా చూసుకున్నావు. ఆ నువ్వు ఏమి చెప్తే అది చేస్తా, నువ్వు ఎలా ఉండమంటే అలా ఉంటా, నువ్వు ఏదంటే నేను అదే అంటా, నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తా. అంటే చైతన్య మహాప్రభు ఆయనకి ఇంక ఎదురు చెప్పలేదు, వద్దు ఇక్కడ ఇంకా కొంతకాలం ఉందా అని అనలేదన్నమాట. సహజంగా ప్రభుపాద్ గారు ఏం చెప్పారంటే భాగవతంలో, ఎవరైనా బృందావనం వెళ్తే 3 రోజులు మించి ఉండొద్దని చెప్తారు. ఎందుకంటే ఎక్కువ రోజులు ఉండే కొద్దీ మనం అపరాధాలు చేసే అవకాశం ఉంటుంది. బృందావనంలో అపరాధాలు చేయకూడదు. ఓ 3-4 డేస్ మాక్సిమం సరిపోతుంది. ఇంకా ఉన్నా పర్వాలేదు, ఉండకూడదని కాదు, కానీ అపరాధాలు చేయొద్దు. ఎందుకంటే మనం వ్రజవాసులు అందరినీ చూసి వాడు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, ఇదంతా కాంక్రీట్ జంగల్లా ఉంది, వాళ్ళు టీవీలు చూస్తున్నారు. సో ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, ఉం? ఇలా ఏమైనా ఉన్నాయనుకోండి, అది మళ్ళీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అందుకని చెప్పి ఆయన చెప్పారనమాట, ఎక్కువ రోజులు బృందావనంలో ఉండడానికి ప్రయత్నం చేయొద్దు, ఉన్నప్పుడు కూడా ఎవరిని విమర్శించద్దు, అపరాధం అయితే మళ్ళీ రాధారాన్ని అక్కడికి రానివ్వదు. అందుకని ఎవరి పట్ల అపరాధం, ముఖ్యంగా వ్రజవాసుల పట్ల, వైష్ణవుల పట్ల అపరాధాలు చేయకూడదు. చైతన్య మహాప్రభు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తానంటారు. నీ రుణం ఏమిచ్చినా నేను తీర్చుకోలేను, నేను బృందావనాన్ని ఇంత చక్కగా చూసి ఆస్వాదించానంటే నీ వల్లే అంట. అయితే రేపు ఉదయమే మనం బయలుదేరిపోదాం అంటాడు ఆయన. వెంటనే బయలుదేరిపోతాం వద్దు ఇక్కడ. ఎందుకంటే మథుర నుంచి, బృందావనం నుంచి చాలా మంది వస్తున్నారు, చాలా మంది మిమ్మల్ని ప్రసాదాలకు ఆహ్వానిస్తున్నారు. ఆ ఆ, కొంచెం ఇబ్బందిగా ఉంది, మీ సాధనకు కూడా ఇబ్బంది అవుతుంది, దయచేసి నా ఈ కోరికను మీరు మన్నించండి అని అంటే, నీ ఇష్టం నాయన, నువ్వేం చెప్తే అదే చేస్తారంట.
కానీ చైతన్య మహాప్రభు చెప్తారు, నీ రుణం నేను ఏమిచ్చినా తీర్చుకోలేను. నువ్వు నన్ను అంత చక్కగా చూసుకున్నావు, నాకు చక్కగా బృందావనాన్ని చూపించావు అని చెప్తారు. ఆ సనుడియ బ్రాహ్మణుడు అన్న ఆయన, మాధవేంద్రపురి శిష్యుడు పెద్ద ఆయన, ఈ బలభద్ర భట్టాచార్య ఇద్దరు చాలా సంతోషించి, అమ్మాయ చైతన్య మహాప్రభు ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి అనుమతి ఇచ్చారు మనకి అని చెప్పేసి అనుకుని, ఆ రోజు అక్కడ విశ్రాంతి తీసుకుని తదుపరి మర్నాడే లేచి చైతన్య మహాప్రభు యమునలో స్నానం చేసిన తర్వాత గొప్ప ప్రేమ భావన ఆయన పొందుతారన్నమాట. ఎందుకంటే బృందావనం వదిలేసి రావడం అంటే భక్తులకి చాలా బాధగా ఉంటది. బృందావనం వెళ్తున్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో వదిలేసి వచ్చేటప్పుడు అంత దుఃఖంగా ఉంటది. ఎవరైతే రాధాకృష్ణ లీలల గురించి, బృందావన ప్రాశస్త్యం గురించి తెలుసుకుంటారో వాళ్ళకి, ముఖ్యంగా కృష్ణ భక్తులకి, రాధారాణి సేవకులకి. అలాంటిది చైతన్య మహాప్రభు ఎంతో కలగన్నారన్నమాట అక్కడికి వెళ్ళాలని. ఎంతో ఆశపడ్డారు. సన్యాసం తీసుకోగానే ఇక్కడికే రావాలనుకున్నారు. నిత్యానందుడు అక్కడికి వెళ్తే ఈయన రాడు మళ్ళీ అని చెప్పేసి దారి మళ్ళించి గంగని యమునని చూపించి మాద అద్వైతాచారి ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మగారిని పిలిపించి ఆవిడతో మాట్లాడిపించి, ఆవిడ పూరికి వెళ్ళిన ఆయన అంటే అక్కడ పూరికి వెళ్ళారనమాట. నువ్వు ఇక్కడ ఉంటే నాకు మంచి చెడు అంతా తెలుస్తూ ఉంటుంది, నేను సులువుగా నీ వివరాలు తెలుసుకోగలుగుతానంట. కానీ ఆయనకి కోరిక అలాగే ఉండిపోయింది, నేను బృందావనం వెళ్ళలేదు అని. అలా బృందావనాన్ని చూసి ఆ బృందావనాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నాననే బాధ ఆయనకి చాలా ఉందన్నమాట. గొప్ప తన్మయత్వంతో, ఆనందంతో. మీరు చూడొచ్చు, ఆ చైతన్య మహాప్రభు ఆ రాధాకుండలో స్నానం చేసిన తర్వాత ఆ రాధాకుండ ఒడ్డున ఉన్నటువంటి మట్టిని సేకరిస్తారు, దాంతో తిలకం పెట్టుకుంటారు. బలభద్రుడికి కొంత మట్టి ఇస్తారు. ఆ దీన్ని జాగ్రత్త పరచు, ఇది మనం పూరికి పట్టుకు వెళ్దాం. ఎందుకంటే చైతన్య మహాప్రభు దాంతో తిలకం పెట్టుకునేవారు. ఎందుకంటే రాధారాణి పాదాలతో తయారైనటువంటి, చేతులతో గాజులతో తయారైనటువంటి కుండం అది. కృష్ణస్ మోస్ట్ ఇష్టమైనటువంటి, కృష్ణుడికి అత్యంత ఇష్టమైన ప్రియమైన ప్రదేశం ఈ భౌతిక ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది రాధాకుండమే. అందుకని దాని ఒడ్డున ఉన్నటువంటి మట్టిని సేకరించి దాంతో తిలకం పెట్టుకుని మిగతా కొంత దాచి బలభద్రుడికి ఇచ్చి దీన్ని జాగ్రత్తగా ఉంచి మనం పూరికి పట్టుకెళ్దామని చెప్తారు. అలా ఆ తిలకం పెట్టుకున్నప్పుడు గోపి పాదాల ద్వారా వచ్చినటువంటి మన తిలకం కూడా అదే. సో చైతన్య మహాప్రభు చాలా ఆనందాన్ని పొందారు బృందావన యాత్ర మొత్తం. బలభద్రుడికి కృతజ్ఞతలు చెప్పారు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనన్నారు. ఆయన మాట ప్రకారం మర్నాడు ఉదయం ఆ బృందావనాన్ని చూస్తూ యమునను దాటుతూ తన యొక్క ఆ కృష్ణ లీలా ప్రదేశాలన్నీ స్మరిస్తూ యమునను దాటి ముందుకు వెళ్ళిపోయారు. అలా ఆయన యాత్ర ముందుకు సాగుతుంది. మళ్ళీ ప్రయాగ వెళ్దామని చెప్తారన్నమాట. ప్రయాగలో ఆ మకర సంక్రాంతి వస్తుంది. అక్కడ త్రివేణి సంగమంలో మనం స్నానం చేయాలని చెప్పి సనోడియా బ్రాహ్మణుడు చెప్తాడు పెద్ద ఆయన. అందుకని వీళ్ళంతా కలిసి ఆ మకర సంక్రాంతి సమయానికి అలహాబాద్ త్రివేణి సంగమం దగ్గరికి, ప్రయాగ దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుని చైతన్య మహాప్రభు చాలా భారంగా హృదయం బృందావనాన్ని వదిలేస్తూ దాన్ని చూస్తూ పడవ మీద అలా యమునను దాటి వెళ్ళిపోతారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇలాగా చైతన్య మహాప్రభు యొక్క బృందావన యాత్ర అత్యద్భుతంగా జరిగింది. హరే కృష్ణ. హరే కృష్ణ.